అనేక కష్టనష్టాలను భరిస్తూ బీడీలు చుట్టే కార్మికులకు గత 10 నెలలుగా బట్వాడా బిల్లులు రాకపోవడంతో టేకేదారులు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులతో బీడీలు చుట్టిస్తున్నప్పటికీ వారికి ఇవ్వాల్సిన బట్వాడా బిల్లులు అందకపోవడంతో టేకేదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి టేకేదారు వద్ద సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. పొట్టకుటి కోసం బీడీలు చుట్టే ఈ కార్మికులకు 10 నెలలుగా బట్వాడా డబ్బులు అందక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మాకు ఒక్కొక్క మునింపు 40-50 మంది మా దగ్గర పనిచేస్తారు. కొంతకాలంగా 10 నెలల నుంచి వేతనం అయ్యాక వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుస్తారు. పేమెంట్ ఇస్తారా ఇయ్యరా ఏంది కంపెనీ అని మమ్మల్ని అడుగుతారు. ఇటు మేము ప్రభుత్వాన్ని అడగలేక వీళ్ళకి సమాధానం చెప్పలేక గత కొన్ని రోజుల నుంచి లేబరు పేమెంట్ కావాలని మేము ప్రభుత్వాలను వీళ్ళని వాళ్ళని కూడా కోరడం జరిగింది. అయినా కూడా మాకు ఎగొస్తాయని మభ్య పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు రాలేదు. అయినా కూడా ఈ మంతు ఫస్ట్ నుంచి పేమెంట్ రాక వాళ్ళు మమ్మల్ని ఎంతో ఇబ్బంది చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. వాళ్ళు రెక్కాడితేనే డొక్కాడుతుంది వాళ్ళది కూడా. వాళ్ళు ఏమనలేక మా మీద ఫైర్ చేస్తే మేము వాళ్ళని ఫైర్ చేస్తే వాళ్ళ మధ్యలో మేము అడగత్తలో పొక్కలాగా మేము చిక్కుకున్నాం. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం పట్టించుకొని దీని మీద కఠిన చర్యలు తీసుకొని మా పేమెంట్లు మాకు ఇప్పించి తక్షణమే ఈ కంపెనీ ఓపెన్ చేయగలరని మేము కోరుతున్నాం. లేబర్ 10 నెలలకు వాళ్ళ బీడీలు చేసిరు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బట్వాడలు వస్తలేవు. 10 నెలలకు వాళ్ళే వాళ్ళు కష్టపడుతున్నారు. ఇదివరకన్నా బట్వాడ ఎత్తలేడు. వాళ్ళకి కష్టమవుతుంది. ఇప్పుడు నాకు తిందామంటే నాకు తిండికి లేదు, వాళ్ళకి లేదు. ఏం చేయాలి? అధికారుల దగ్గరికి వచ్చినాము. వాళ్ళు కలిసి మా పైసలు మాకు ఇప్పియాలి. ఏం చేస్తారో ఇక వాళ్ళు వివాదానికి ఎట్లా నడిచిందో గట్లా నడవాలి. మా పైసలు మాకు ఇప్పియాలి.